మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ జ్యోతి, ఏవో కవిత, ఆర్ఐ ధన్సింగ్, సొసైటీ డైరెక్టర్ ఊదండపురం నరసింహులు ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని వారు తెలిపారు. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఈరోజు పిఎస్సిఎస్ ప్యాక్స్ ఆధ్వర్యంలో మాసాయిపేట, అచ్చంపేట 2 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే, దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రాలు పెడుతుందో ఐకేపీ కానీ ప్యాక్స్ కానీ ఆ కొనుగోలు కేంద్రాలనే వడ్లు అమ్ముకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దళారులు హెచ్చో పచ్చో కొనుక్కొని మనకు రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి మనము ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులు అమ్ముకొని లాభాలు ఆర్జించగలని మేము ప్యాక్స్ తరఫున వాళ్ళకి రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.